ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే త్రిభుజాకార పట్టకంలోని శీర్షాల సంఖ్య ఎంత అని అంటున్నాడు. ఇది 8th క్లాస్ లో ఉన్న క్వశ్చన్. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. నీకు త్రిభుజాకార పట్టకము ప్రిజం అంటే ఏమిటి అంటే నీకు భూభాగము అలాగే దాని పై భాగము ఈ రెండు కూడా సర్వసమానాలు అయి ఉండాలి. అంటే పట్టకం అంటే ఏంటో ముందు నేను చెప్తున్నా. ఈ రెండు సర్వసమానం అంటే ఇది ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అది అలాగే ఉండాలి. ఇప్పుడు వాటి తాలూకా శీర్షాలను కలుపుతూ ఏర్పడే రేఖాఖండాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఈ తాలూకా ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అవి పక్క తలాలు ఉన్నాయి కదా. ఆ తలాలు నీకు సమాంతర చతుర్భుజాలు అవ్వాలి. సమాంతర చతుర్భుజాలు ఆ విధంగా ఉండేటటువంటి 3D లో ఉండేటటువంటి వస్తువుని మనము పట్టకము అని చెప్తాం. ఇప్పుడు చూస్తే మనకేమంటాడు త్రిభుజాకారము. కాబట్టి ఈ షేప్ ఏదైతే ఉందో ఇది త్రిభుజాకారం అంటే ఈ పట్టకాన్ని త్రిభుజాకార పట్టకం అంటాం. ఒకళ్ళు చతురస్రాకారం అంటే చతురస్రాకార పట్టకం అంటాం. అంటే పేరు అనేది ఆ విధంగా పెడతాం. కాబట్టి ఇది త్రిభుజాకారంలో ఉండేటటువంటి పట్టకం. దీనికి వచ్చేసరికి శీర్షాల సంఖ్య వర్టిసెస్ అని అడిగాడు. కాబట్టి ఇటువైపు 3 శీర్షాలు ఉంటాయి. సేమ్ అటువైపు కూడా త్రిభుజాకారంలో 3 శీర్షాలు ఉంటాయి. కాబట్టి మొత్తం ఎన్ని శీర్షాలు అయ్యాయి? 6 శీర్షాలు అయ్యాయి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ నీకు అంచులు అడిగితే 1 2 3 4 5 6 అటువైపు మళ్ళీ 3 కదా 7 8 9 టోటల్ గా అంచులు అడిగితే 9 అవుతాయి. శీర్షాలు అడిగాడు కాబట్టి 6 అయ్యింది. ఆ విధంగా మనకి ఏ పట్టకం అడుగుతున్నాడో ఆ పిక్చర్ వేసుకుంటే ఈజీగా మనం చేయొచ్చు. థ్యాంక్ యూ.